ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా గాంధీ గారి యొక్క డైరెక్షన్లో ప్రజల మనోభావాలన్నీ కలిపే విధంగా మరి లా మినిస్టర్గా అంబేద్కర్ గారి ద్వారా రాజ్యాంగాన్ని సృష్టించే విధంగా సుఖశాంతులతో ప్రజలందరూ జీవించే విధంగా ఎవరి కులాలు ఎవరి మతాల హక్కులు వాళ్ళు కాపాడుకునే విధంగా మరి ఒక రాజ్యాంగాన్ని నిర్మించే యొక్క పరిస్థితులు ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ ద్వారా చేయించడం జరిగింది. ఎందుకు అంటే ఆ రోజు అంబేద్కర్ గారు కూడా దళితుల యొక్క ఆయన ఒక భగవంతుడు. అక్కడ కూడా అందరికీ కూడా ఈ రోజున అంటే ఆ సమాజంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఆ కులం యొక్క ఆర్థిక వ్యవస్థ వాళ్ళ జీవన సవలి ఏ రకంగా ఉంటుందో తెలిసిన వ్యక్తిగా అంబేద్కర్ గారిని ఆ రాజ్యాంగానికి ఆ రోజు ముందు పెట్టడం జరిగింది నెహ్రూ గారు.